కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో అంతర్యుద్ధం నెలకొంది. జిల్లా హస్తం నేతల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సాక్షిగానే పార్టీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలగజేసుకుని సర్ది చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో అంతర్గత విభేదాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో అంతర్యుద్ధం నెలకొంది. జిల్లా హస్తం నేతల మధ్య ఉన్న వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సాక్షిగానే పార్టీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందని, సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలగజేసుకుని సర్ది చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో అంతర్గత విభేదాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వేణుగోపాలరావు అందిస్తారు. రైట్ వేణు, చెప్పండి, మరి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో అంతర్యుద్ధం నెలకొంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, డీసీసీ అధ్యక్షుడి ముందే ఈ కాంగ్రెస్ నాయకులు బాహాబాహి సంఘటన జరిగింది. అంటే ఇదేం కొత్త కాదు, ఎప్పుడు కూడా కామన్ గా ఈ కాంగ్రెస్ సంబంధించి వర్గపోరు జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టిందని చెప్పాలి. ఎందుకంటే డీసీసీ అధ్యక్షుడి ముందే ఒకరికొకరు కాంగ్రెస్ నాయకులు బాహాబాహి దిగటము, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఒకటైతే, మరోవైపు మరికొంతమంది సీనియర్లను ఎవరు కూడా పట్టించుకుంటలేదు. జూనియర్స్ పరిస్థితి చాలా ఆరింది. సీనియర్లను ఓవర్టేక్ చేసిపోతా ఉన్నారు. సీనియర్ల విషయంలో ఎవరు కూడా పట్టించుకుంటలేదు అంటూ కూడా సీనియర్స్ అంతా కూడా జూనియర్స్ మీద ఎగబడటం జరిగింది. అంటే రెండు వర్గాల మధ్య బాహాబాయి తీరుతున్న నేపథ్యం ఒకటైతే, డీసీసీ అధ్యక్షుడు వాళ్ళని సముదాయించే విధానం ఒకటైతే, ఎవరు కూడా ఎవరి మాట వింటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. ఇంకోవైపు ఏంటంటే, ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తమకు సీనియర్లమని తెలిసి కూడా ఎవరు కూడా మమ్మల్ని కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో కూడా కనీసం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా తాము వెనుకబడాల్సిన పరిస్థితి వస్తుందని, ముఖ్యంగా సీనియర్లకు పెద్దపీట వేయాల్సిన మీరు అసలు పట్టించుకునే విధానమే కనిపించట్లేదు. అసలు ఎవరికి ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి సీనియర్లు జూనియర్లపై, జూనియర్లు సీనియర్లపై ఒకరికొకరు బాహాబాయి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వీళ్ళని విడదీయటమే లక్ష్యంగా అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అదైందని చెప్పాలి. ఇంకోవైపు డీసీసీ అధ్యక్షుడు వాళ్ళని సముదాయించి కూర్చోబెట్టి ఇక ముందు అలాంటివి జరిగాయని చెప్పినా కూడా ఎవరు కూడా వినే పరిస్థితి మనకు అక్కడ కనిపించట్లేదు. మొత్తం మీద అయితే కాంగ్రెస్ లో వర్గపోరు అనేది కామన్ అని చెప్పాలి. ఈ అంతర్గత విభేదాలు ఒకరిపై ఒకరు బాహాబాయి దిగడం ఇదంతా ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ వేణు.